Hi to everyone, thank you so much your support and subscribe our channel Happy Success 777. ఈ రోజు మన వీడియోలో వచ్చి ఇయర్ ఎండింగ్ సందర్భంగా మనం ఈ ఇయర్లో మనకు తెలిసి కానీ తెలియక కానీ మన లైఫ్లో అనుకోని సంఘటనలు కావచ్చు, అనేకమైన విషయాలు జరిగి ఉంటాయి. వాటన్నిటిని ఒక నోట్బుక్ అనేది తీసుకుని ఆ నోట్బుక్లో నోట్ చేయండి. ఈ విధంగా నోట్ చేసి 1-2 సార్లు మన లైఫ్లో అసలు ఈ ఇయర్లో మనం ఏం చేసామో, మనం తెలిసి ఎవరినైనా బాధ పెట్టామా, తెలిసి కానీ తెలియక కానీ మన వల్ల ఎవరైనా బాధపడేరా అని 1-2 సార్లు చదువుకోండి. అలా చదువుకున్నాక మీ వల్ల ఎవరైనా బాధపడినట్టు మీకు అనిపిస్తే ఒకసారి వాళ్ళని మనసులో కనెక్షన్ తీసుకుని మనస్ఫూర్తిగా వారికి క్షమాపణలు తెలుపుకోండి. అలాగే మీ పట్ల ఎవరైనా క్రూరంగా బిహేవ్ చేసినా, తప్పుగా బిహేవ్ చేసిన వాళ్ళని ఒకసారి మనసులోకి తీసుకుని క్షమాపణ చెప్పేసి వారిపై ఎలాంటి కోపం ఉన్నా విడిచిపెట్టేసి గతంలో జరిగినన్నిటిని ఈ క్షణమే విడిచిపెట్టేస్తున్నా అనేసి ఇక్కడే విడిచిపెట్టేసి ఒక గుడ్ వైబ్తో గుడ్ పాజిటివ్ కనెక్షన్ తీసుకుని ఈ 2024ని స్టార్ట్ అనేది చేయండి. గతానంతటి విడిచిపెట్టేసి గతంలో అనుకోని సంఘటనలు ఎవరితోని షేర్ చేసుకొని విషయాలన్నీ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని బుక్లో నోట్ చేసుకుని వాటిని కూడా 1-2 సార్లు చదివి మీ తప్పు అనిపించిన వారిని మనసులో తీసుకుని కనెక్షన్ తీసుకుని పూర్తిగా క్షమించండి. అలాగే మీ విషయంలో ఎవరైనా మిస్బిహేవ్ చేసి ఉంటే వారిని కూడా క్షమించేసి ఆ కోపాన్ని విడిచిపెట్టేసి ఈ 2023లో జరిగిన అన్ని విషయాలను ఇక్కడే వదిలేసి కొత్త వైబ్స్ తోటి నూతన ఉత్సాహంతో ఈ 2024ని న్యూ ఇయర్ని స్టార్ట్ చేయండి, న్యూగా లైఫ్ని. అలాగే ఈ 2024లో మీ యొక్క గోల్స్పై ఫోకస్ అనేది చేయండి. గతంలో జరిగిన విషయాలన్నిటిని విడిచిపెట్టేసి నేను నా లైఫ్ని న్యూగా స్టార్ట్ చేస్తున్నాను. ఈ 2024లో నేను ఒక మంచి మానవతా విలువలు కలిగిన వ్యక్తిగా మిమ్మల్ని మీరు చూసుకుంటూ గతంలో జరిగిన విషయాలు, సంఘటనలు, మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలన్నిటిని విడిచిపెట్టేసి ఇదివరకే మీరు అన్ని విషయాలని బుక్లో నోట్ చేసుకుని ఉంటారు కాబట్టి వాటికి సంబంధించిన వాటన్నిటిని 1-2 సార్లు వాటన్నిటిని చదువుకుని తర్వాత మనస్ఫూర్తిగా మీరు ఎవరినైనా క్షమించాల్సి ఉంటే క్షమించేసి, మీరు ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉంటే మనస్ఫూర్తిగా మీ మనసులోనే క్షమాపణ చెప్పేసి, అలానే నేను వాళ్ళకి కాల్ చేసి మాట్లాడమని నేను చెప్పట్లేదు, మనసులోనే క్షమించేసి ఆ బంధాన్ని ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో అక్కడితోనే వదిలేసి న్యూగా మీ లైఫ్ అనేది స్టార్ట్ చేయండి. ఆ పేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చింపేసి కాల్ చేయండి పూర్తిగా. ఇక్కడితో మీ గతాన్ని వదిలేసి మీ భవిష్యత్తు కోసం మీరు బంగారు బాట అనేది వెయ్యండి. గతంలో జరిగిన విషయాలన్నిటిని వదిలేసి మీ యొక్క ఫ్యూచర్ కోసము ఒక గోల్ అనేది సెట్ చేసుకోండి. మీకు ఏ విధమైన ఎలాంటి గోల్స్ అయితే పెట్టుకుంటారో దానికి సంబంధించి ఫోకస్ అనేది చేయండి, దానికి సంబంధించి వర్క్ అనేది చేయండి. దానికి సెట్ చేసుకోండి. మీకు ఏ విధమైన గోల్స్ ఉన్నాయి, మీరు ఏ విధంగా వాటిని అచీవ్ చేయాలనుకుంటున్నారు అనేది ఒక టార్గెట్ లాగా ఒక గోల్ని సెట్ చేసుకోండి. దాన్ని మీరు ఒక పేపర్ పైన మీకు కనిపించే విధంగా మార్నింగ్ లేవగానే మీరు చూడగానే మీ వైపుకు అవి కనిపించే విధంగా ఉన్నట్టు ఒక మంచి ప్లేస్లో మీకు ఏ విధంగా సెట్ అవుతుందో ఒక మంచి ఎన్విరాన్మెంట్లో వాటిని సెట్ చేసుకోండి. సెట్ చేసుకుని మీ యొక్క గోల్స్ని దానిపైన రాసుకోండి. ఈ 2024లో నేను ఈ గోల్ని చేయగలను, ఖచ్చితంగా నేను చేయగలను, నేను మంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద మీకు బిలీవ్ అనేది ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి, ఒక మంచి మానవత విలువలు కలిగిన ఒక వ్యక్తిగా మిమ్మల్ని మీరు చూసుకోండి. లైఫ్లో చాలానే జరుగుతాయి, అన్నిటిని అక్కడ విడిచిపెట్టేసి ఇయర్లీ ఇవేమీ కాదు, నేను మంచి మంచి పొజిషన్కి వెళ్ళాలి, మంచి థాట్స్ని కలిగి ఉండండి. ఈ విధంగా మిమ్మల్ని మీరు కనెక్షన్ అనేది చేసుకుంటూ మిమ్మల్ని మీరు ఒక ఉన్నత స్థాయిలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఒక ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తిగా మిమ్మల్ని చూసుకోండి. మిమ్మల్ని మీరు ఎక్కువ ప్రేమించుకునే వ్యక్తిగా చూసుకోండి. అలాగే సొసైటీకి మంచిగా మీ అంతా మీరు సహాయం చేస్తున్నట్టుగా చూసుకోండి. మీ గోల్స్ని మీరు అచీవ్ చేస్తున్నట్టుగా చూసుకోండి. మీ యొక్క వైబ్స్ని, పాజిటివ్ వైబ్స్ని పెంచుకోండి. ఈ విధంగా చేసి ఏదైతే పేపర్ మీద మీ యొక్క గోల్స్ రాసుకుంటారో దాన్ని మీకు కనిపించే విధంగా సెట్ చేసుకోండి. మీరు రోజు లేవగానే దాని వైపు చూడగానే ఈరోజు నా గోల్ ఇది కదా అని చెప్పేసి మీరు ఆ గోల్స్ కోసమే వర్క్ అనేది చేస్తారు. ఇది ఖచ్చితంగా 100% వర్క్ అనేది అవుతుంది. మీ యొక్క
అలాగే సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఏర్పడుతుంది, సెల్ఫ్ లవ్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. నేను దీంట్లో కొన్ని అఫర్మేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఒక్కసారి నేను చెప్తాను. ఈరోజు నేను నా పట్ల లోతైన ప్రేమను, ప్రశంసలను ఆకర్షిస్తున్నాను. నేను సానుకూల శక్తిని ఎంచుకుంటున్నాను. నా మనసు సానుకూల ఆలోచనలతో నిండి ఉంది. నా దారికి వచ్చే ఏ పని అయినా నేను నిర్భయంగా నిర్వహించగలుగుతున్నాను. నా జీవితం విజయము మరియు ప్రేమతో నిండి ఉంది. నేను దేనికి పరిమితం కాకుండా అపరిమితమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాను. నేను శాంతిని మరియు సామర్థ్యాన్ని నా జీవన విధానంగా ఎంచుకుంటున్నాను. మంచి విషయాలు నా జీవితంలో ప్రవహిస్తున్నాయి. ఈరోజు నేను విజయము, సమృద్ధి మరియు శ్రేయస్సుని ఆకర్షిస్తున్నాను. నన్ను అందరూ అన్ని వేళలా సహకరిస్తారు. నన్ను అందరూ అన్ని వేళలా ఆదరిస్తారు. నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ ఆనందాన్ని పంచుతున్నాను. సుఖ సంపదలు, భోగభాగ్యాలు మరియు అష్టైశ్వర్యాలు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాయి. నేను ఏది కోరితే అది నా వద్దకు వస్తుంది. ఓ ప్రియమైన విశ్వమా, నాకు మంచి ఆలోచనలు మరియు మంచి జీవితాన్ని, మంచి మార్గాన్ని చూపించినందుకు కృతజ్ఞతలు. కృతజ్ఞతలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నా జీవితం ధనం, సంపద, సంపూర్ణ ఆరోగ్యం మరియు ప్రేమతో నిండి ఉన్నందుకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు డబ్బు అంటే చాలా చాలా ఇష్టం. నేను డబ్బును ప్రేమిస్తున్నాను. నేను దాన్ని తెలివిగా వృధా చేయకుండా పనికి వచ్చే వాటికే ఆలోచనల పూర్వకంగా వాడుతాను. నా జీవితంలో ధన ప్రవాహం గంగా నదిలోని నీటి వలె నిరంతరం ఉంటూనే ఉంటుంది. నేను డబ్బుని ఆనందంగా ఖర్చు చేస్తున్నాను. అది విశ్వం చేత ఆశీర్వదింపబడి మళ్ళీ నా దగ్గరకు 1000 రెట్లు రెట్టింపుతో అది తిరిగి వస్తుంది. అద్భుతమైన రీతిలో ఎన్నో రెట్లు పెరిగి నా వద్దకు చేరుతుంది. డబ్బు ఎంతో మంచిది. పుష్కలంగా హిమ ప్రవాహంగా ధనం నా వైపు ప్రవహిస్తుంది. నేను దానిని మంచికే వాడతాను. నేను ఆర్థికంగా, మానసికంగా సుఖపడుతున్నందుకు డబ్బు పట్ల కృతజ్ఞతడై ఉన్నాను. ఐ లవ్ మనీ. మనీ లవ్స్ మీ. ఐమ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అనేది అందించండి. ఈ న్యూ ఇయర్కి మీ అందరి జీవితంలో సుఖ సంతోషాలతో, ధన సంపద, ఐశ్వర్యాలతో, ఆరోగ్యంతో, శ్రేయస్సుతో నిండి ఉంటుందని నేను మనస్ఫూర్తిగా బిలీవ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.